హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. మేమైతే కురుక్షేత్ర నుంచి ఆగ్రా ట్రైన్లో వచ్చాము. ఆగ్రా రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి క్యాబ్ ద్వారా ఇక్కడ తాజ్మహల్ ఎంట్రీ గేట్ వరకు వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి లోపల వరకు డ్రాప్ చేస్తారనమాట. స్టేషన్ నుంచి క్యాబ్ వాడైతే ఇక్కడ వరకు డ్రాప్ చేయడానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఇక్కడ ఇది ఎంట్రీ అనమాట. లోపలికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అయితే లాకర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మనం ఐటమ్స్ అనేది కూడా లాకర్స్లో పెట్టాలి. అక్కడి నుంచి మనం లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. సో చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాము. తాజ్మహల్ చూడడానికి వెళ్ళాలనుకున్నప్పుడు మనతో ఏంటంటే ఐడి ప్రూఫ్ అనేది ఒకటి క్యారీ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ అనేది 5 o'clockతో క్లోజ్ అయిపోతుంది. మేమైతే లాస్ట్ మూమెంట్లో చాలా హర్రీగా వెళ్ళాము. ఎగ్జాక్ట్గా మేము వెళ్ళేటప్పటికి మేము వెళ్ళిన తర్వాతనే ఎంట్రీ అనేది ఇంకా క్లోజ్ అయింది. తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి ఇవన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట. ఈ సరౌండింగ్ గార్డెన్లా ఉంటుంది ఇదంతా కూడా. ఇది వన్ ఆఫ్ ది వండర్ కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది తాజ్మహల్ అనేది. తాజ్మహల్ని చూడగానే ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, చూడడానికి ఎవరికైనా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మేము వెళ్ళేటప్పటికి తాజ్మహల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ 5:45 అలా అయిపోయింది. సో ఏంటంటే విపరీతమైన రష్ అనమాట. ఇది కూడా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా క్రౌడీగా అయితే ఉంది. వాటర్ అయితే క్యారీ చేయాలి ఎవరైనా సరే చూడడానికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ లోపల చాలా లోపలికి ఉన్నాయి వాటరు. బట్ అవి మంచివో కాదో తెలియదు. బట్ మీతో పాటు వాటర్ అనేది క్యారీ చేసుకోవాలి, ఎందుకంటే చాలా థర్స్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వాటర్ ఫాల్స్కి కనిపిస్తుంది కదా, అదేంటంటే ఈవినింగ్ అరౌండ్ 6 ఆ టైం అయ్యేటప్పటికి ఏంటి మొత్తం వాటర్ ఫాంట్ అది ఆన్ అవుతుంది అనమాట. నైట్ వ్యూలో తాజ్మహల్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది కలర్ చేంజ్ అవుతుంది తాజ్మహల్. ప్రీవియస్లీ ఇంతకుముందు ఈ తాజ్మహల్ అనేది కంప్లీట్ వైట్ కలర్లో ఉండేది. తర్వాత ఏంటంటే ఎన్విరాన్మెంటల్లో చేంజెస్ రావడం వలన, సో వాటి వల్ల కూడా ఏంటి అంటే పొల్యూషన్ ఈ ఎఫెక్ట్ అంతా కూడా దీని మీద పడి ఇది కలర్ అనేది చేంజ్ అయింది. తర్వాత దీనికి మళ్ళీ డ్యామేజెస్ కూడా అయినాయి. అప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం రిపేర్ అది చేశారు. జనరల్గా తాజ్మహల్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా అంటే మార్నింగ్ వచ్చి దీని కలర్ అయితే సన్ రైజ్ అయ్యే టైంలో దీని కలర్ అయితే పింక్ కలర్లో ఉంటుంది. ఆఫ్టర్నూన్ వైట్ కలర్లో ఉంటుంది. ఈవినింగ్ సన్సెట్ టైంలో ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అండ్ లేట్ ఈవినింగ్స్ అయితే కనుక ఇది లైట్ బ్లూయిష్ కలర్లో ఉంటుంది. సో ఇలా ఇన్ని షేడ్స్ ఆఫ్ కలర్ అయితే చేంజ్ అవుతుంది తాజ్మహల్. ఈ తాజ్మహల్ అయితే కొన్ని లక్షల మంది చేత నిర్మించబడింది. అప్పట్లో షాజహాన్ తాజ్మహల్ కట్టించారు కదా, అది ముంతాజ్ కోసం అయితే కట్టించారు. ఎవరైతే ఇదంతా నిర్మించారో ఆ పని వాళ్ళ చేతులు అప్పుడైనా నరికేశారట. మళ్ళీ ఎంత అందమైన అద్భుతమైన ఇలాంటిది ఇంకొకటి దగ్గర ఎక్కడా కట్టకూడదన్న ఉద్దేశంతో అప్పుడు ఎవరైతే కట్టారో వాళ్ళందరి చేతులు నరికేశారని చెప్తున్నారు ఇక్కడ గైడ్స్ వాళ్ళు కూడా. అండ్ వాళ్ళందరూ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ తాజ్మహల్ బయట అంటే దీని అవుట్ సైడు వాళ్ళ అక్కడక్కడ ఉంటున్నారట. దీని గురించి అయితే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గైడ్స్ అయితే షేర్ చేస్తారు. సో మేమేంటంటే సరే లోపలికి వెళ్దాం కదా అని చెప్పి మేము దగ్గర వరకు వచ్చామన్నమాట. సో పైకి వెళ్ళాలి అంటే అక్కడ మనకి షూస్ అవి విప్పాల్సిన అవసరం లేకుండా మనకి ఏంటంటే కాళ్ళకి వేసుకోవడానికి
ఇలా వైట్ కలర్ లైక్ హ్యాండ్స్కి గ్లౌజెస్ ఎలా ఉంటాయో ఇక్కడ మనకి షూ కవర్స్ ఉన్నాయన్నమాట. సో అది వేసుకుని పైకి వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ అదంతా మురికి అవుతుంది కాబట్టి. సో ఇక్కడ అది వేసుకున్న తర్వాత మేము లోపలికైతే వెళ్తున్నాము. లోపల ఫోటోగ్రఫీ అది రెస్ట్రిక్టెడ్. సో ఇదైతే ఎంట్రీ ప్లేస్ అనమాట. అక్కడ చెకింగ్ అది చేస్తున్నారు కదా, ఇంకా అక్కడి నుంచి ఫోటో అనేది తీయకూడదు, వీడియో షూట్ అనేది. సో నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది క్లోజ్ చేస్తాను. లోపల అయితే 2 సమాధులు ఉన్నాయి. సో ఇదేంటంటే మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాం వేరే వైపు నుంచి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.